ఎపిసోడ్ 7 లోకి వెళ్లే ముందు ఎపిసోడ్ 6 లో ఏం జరిగిందో చిన్న రీక్యాప్ లాగైతే చూసేద్దాం. విల్సన్ ఫిస్ తన వైఫ్ వనీసా క్రిటికల్ కండిషన్ ని చూసి ఒక అన్చైన్ మాస్టర్ గా మారతాడు. మ్యాట్ మర్డాక్ అండ్ జెసికా జోన్స్ కలిసి ఫిస్ కి ఒక సీక్రెట్ వేర్ హౌస్ లో ఉన్న సెంట్రీ సీరం వేరియంట్స్ ని డిస్కవర్ చేస్తారు. ఇంకోవైపు వైట్ టైగర్ అదే ఏంజెలా డెల్ టోరో మ్యూస్ తోటి ఫైట్ లో బ్రీచువల్ గా దెబ్బతిని మ్యూస్ తప్పించుకుంటాడు. ఎపిసోడ్ క్లైమాక్స్ లో ఎన్వైసీ సిటీ మొత్తం లైట్స్ ఆఫ్ అయిపోతాయి అండ్ మ్యాట్ మర్డాక్ అప్గ్రేడెడ్ బ్లాక్ సూట్ లో ది సిటీ బిలాంగ్స్ టు ది డెవిల్ టునైట్ అని ప్రమాణం చేస్తాడు. సెట్టింగ్ ది స్టేజ్ ఫర్ టోటల్ వార్. మీరు ఎప్పుడైనా హేట్ఫుల్ డార్క్నెస్ ని రుచి చూసారా? హేట్ఫుల్ డార్క్నెస్ అంటే కేవలం కరెంట్ పోయినప్పుడు వచ్చే చీకటి కాదు. విల్సన్ ఫిస్ గుండెల్లో మ్యాట్ మర్డాక్ మీద ఉన్న పగతో కూడిన దట్టమైన చీకటి. ఈ ఎపిసోడ్ 7 టైటిల్ చూసి ఏదో చిన్న గొడవ అనుకున్నా కానీ కథ మొత్తం తిరిగిపోయింది. వనీసా కండిషన్ దగ్గర నుంచి మ్యాట్ మర్డాక్ చేసే ఆ పర్సనల్ ట్రయల్ వరకు ఈ రోజు వీడియోలో మనం 44 మినిట్స్ ఉన్న ఈ బ్లేడీ అండ్ ఎమోషనల్ ఎపిసోడ్ ని ప్యూర్ లాజిక్ తో బ్రేక్ డౌన్ చేద్దాం. సీట్ బెల్ట్స్ గట్టిగా పెట్టుకోండి, ఎందుకంటే ఈ రోజు మనం మాట్లాడేది 100% రా అండ్ బ్లేడీ ట్రూత్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు మార్వెల్ ఫేజ్ 6 లోని మోస్ట్ క్రూషియల్ బ్రేక్ డౌన్స్ ని మిస్ అవుతారు. సో మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ లో పెట్టుకొని మన ఛానల్ కి అయితే సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. లెట్స్ డైవ్ ఇంటూ ది డార్క్ షాడోస్ ఆఫ్ హెల్స్ కిచెన్. ఇంకా వీడియోలోకి వస్తే ముందుగా మనం ఈ ఎపిసోడ్ 7 ఒక మెయిన్ థీమ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ ఒక మెయిన్ థీమ్ ఏంటంటే ది ఎక్లిప్స్ ఆఫ్ మొరాలిటీ. విల్సన్ ఫిస్ కి ఈసారి మేయర్ మాస్క్ ని మొత్తం పడేసి తన లోపల ఉన్న ఒరిజినల్ కింగ్ పిన్ ని అన్లీష్ చేశాడు. మ్యాట్ మర్డాక్ లీగల్ గా కోర్ట్ రూమ్ లో అలాగే ఫిజికల్ గా స్ట్రీట్ లో ఫైట్ చేస్తూ లా అండ్ విజిలాంటిజం మధ్య ఉన్న లైన్ ని తొక్కేశాడు. సింపుల్ గా చెప్పాలంటే ఈ రోజు కథ కేవలం జస్టిస్ గురించి కాదు, ఇది ఒక సర్వైవల్ బ్యాటిల్. ఇక్కడైతే చీకటి కేవలం కళ్ళకి కాదు, మనుషుల గుండెల్లో కూడా దట్టంగా నిండిపోయింది. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ ఒక కంప్లీట్ స్టోరీ బ్రేక్ డౌన్ గురించి మాట్లాడుకుందాం. ఎపిసోడ్ స్టార్ట్ అవడంతోనే హాస్పిటల్ హాల్వే లో విల్సన్ ఫిస్ కి ఒక ధ్యేయం ఉన్న మాస్టర్ లా కూర్చొని ఉంటాడు. ఇక్కడ వనీసా కోమా నుంచి బయటికి రాకపోవడంతో తనని పిచ్చెక్కిస్తుంది. మ్యాట్ మర్డాక్ ఏంజెలా డెల్ టోరో ఫ్యామిలీకి అలాగే ఏవిటిఎఫ్ విక్టిమ్స్ కి సపోర్ట్ గా కోర్ట్ రూమ్ లోకి ఎంటర్ అవుతాడు. ఇది మ్యాట్ హార్ట్ కి చాలా దగ్గరైన ట్రయల్. కోర్ట్ రూమ్ లో మ్యాట్ లాయర్ మర్డాక్ గా ఫిస్ కు క్రియేట్ చేసిన యాంటీ విజిలెంట్ లా లోని లూప్ హోల్స్ ని ఎక్స్పోజ్ చేస్తూ సిటీ అటెన్షన్ ని మొత్తం కోర్ట్ రూమ్ వైపు తిప్పేస్తాడు. బయట స్ట్రీట్ మీద ఉన్న మ్యూస్ ఇంకా సైకోగా మారి ఆర్ట్ పేరుతో బ్లడ్ సోక్డ్ పెయింటింగ్స్ ని క్రియేట్ చేస్తున్నాడు. మ్యాట్ మర్డాక్ కి అలాగే విల్సన్ ఫిస్ కి మధ్య ఒక ఇంటెన్స్ కోర్ట్ రూమ్ కాన్ఫ్రంటేషన్ జరుగుతుంది. ఇక్కడ ఫిస్ పబ్లిక్ గా మ్యాట్ ని ది క్యాటలిస్ట్ ఆఫ్ చేయస్ అని పాయింట్అవుట్ చేస్తాడు. జెసికా జోన్స్ సిఐఏ ఫైల్స్ నుంచి తెలిసిన ది హ్యాండ్ కనెక్షన్స్ ని వెతుక్కుంటూ హెల్స్ కిచెన్ అండర్ గ్రౌండ్ లో ఒక సీక్రెట్ టనల్ ని డిస్కవర్ చేస్తుంది. వైట్ టైగర్ అదే ఏంజెలా ఇంకా రికవర్ లో ఉన్న తన మ్యాట్ కి హెల్ప్ చేయడానికి హాస్పిటల్ నుంచి ఎస్కేప్ అవుతుంది. బుల్సై అదే డెక్స్ ఈ ఎపిసోడ్ లో మళ్ళీ ఎంట్రీ ఇస్తాడు, కానీ ఈసారి మ్యాట్ ని చంపడానికి కాదు, ఫిస్క్ తోటి చేతులు కలిపి ది హ్యాండ్ మ్యాజిక్ తోటి వనీసాని బ్రతికించాలని డీల్ చేస్తాడు. ఈ ఎపిసోడ్ క్లైమాక్స్ వచ్చేసరికి మ్యూస్ మ్యాట్ దగ్గర నుంచి తప్పించుకొని హెథర్ గ్లెన్ ని కిడ్నాప్ చేస్తాడు, మేకింగ్ ఇట్ డీప్లీ పర్సనల్ ఫర్ మ్యాట్. ఎపిసోడ్ ఎండింగ్ లో ఫిస్క్ ఎన్వైసీ సిటీ మొత్తాన్ని స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ కింద అనౌన్స్ చేసి డేర్ డెవిల్ ని షూట్ ఆన్ సైట్ అనే ఆర్డర్స్ ఇస్తాడు, సెట్టింగ్ అప్ ఏ మ్యాసివ్ బ్లేడీ ఫినాలే. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ లో ఉన్న స్పాయిలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఎపిసోడ్ క్లైమాక్స్ లో ఒక షాకింగ్ రివలేషన్ జరుగుతుంది. బుల్సై అలాగే విల్సన్ ఫిస్ అఫీషియల్లీ చేతులు కలిశారు టు బ్రింగ్ బ్యాక్ ది హ్యాండ్ సోర్సరీ టు సేవ్ వనీసా. మ్యాట్ మర్డాక్ కోర్ట్ రూమ్ బ్యాటిల్ ని గెలిచిన బయట స్ట్రీట్ లో మ్యూస్ హెథర్ గ్లెన్ ని కిడ్నాప్ చేసి నెక్స్ట్ మాస్టర్ పీస్ గా మార్చాలని డిసైడ్ అవుతాడు. ఏంజెలా డెల్ టోరో అదే వైట్ టైగర్ కి అలాగే మ్యూస్ కి మధ్య జరిగే సెకండ్ ఫైట్ లో ఏంజెలా మ్యూస్ కి ఒక గట్టి దెబ్బ కొడుతుంది, కానీ మ్యూస్ హెథర్ ని తీసుకుని ఎస్కేప్ అవుతాడు. విల్సన్ ఫిస్ పబ్లిక్ గా డేర్ డెవిల్ ఐడెంటిటీని ఎక్స్పోజ్ చేయకపోయిన తనని ఎన్వైసీ ఎన్మీ నెంబర్ 1 గా డిక్లేర్ చేస్తాడు. జెసికా జోన్స్ డిస్కవర్ చేసిన టనల్ అసలు ది హ్యాండ్ లోని ది బీస్ట్ రిసరెక్షన్ కి గ్రౌండ్ వర్క్ అని రివీల్ అవుతుంది. క్యారెన్ పేస్ అలాగే ఫాగీ నిల్సన్ మ్యాట్ ని లాయర్ రోల్ లోనే ఉండమని రిక్వెస్ట్ చేస్తారు, కానీ మ్యాట్ జస్టిస్ ఇస్ డన్ నౌ ఇట్స్ వార్ అని చెప్పి అప్గ్రేడ్ సూట్ లో బయటికి వెళ్తాడు. ఎపిసోడ్ అండ్ క్లిఫ్ హ్యాంగర్ లో మ్యాట్ మర్డాక్ మ్యూస్ క్రియేట్ చేసిన ఒక బ్లడ్ మోరల్ దగ్గర హెథర్ గ్లెన్స్ నెక్లెస్ ని చూస్తాడు. రియలైజ్
రియలైజింగ్ హీ ఈస్ టూ లేట్. ఫిస్క్ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి బర్నీ టాల్ డౌన్ అని తన ఏవిటిఎఫ్ ఫోర్సెస్ కి ఆర్డర్ ఇస్తాడు. ఎండింగ్ ది ఎపిసోడ్ ఆన్ అండ్ ఎక్స్ట్రీమ్ హై స్టేక్స్ నోట్. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ లోని హిడెన్ డీటెయిల్స్ అలాగే ఈస్టర్ ఎగ్స్ గురించి మాట్లాడుకుందాం. హిడెన్ డీటెయిల్ నెంబర్ 1, కోర్ట్ రూమ్ సీన్ లో మ్యాట్ డెస్క్ పైన ఉన్న పేపర్స్ లో యూనియన్ అలైడ్ లోగో కనిపిస్తుంది, విచ్ ఈస్ ఎ త్రో బ్యాక్ టు సీజన్ 1 కరప్షన్. హిడెన్ డీటెయిల్ నెంబర్ 2, బ్యాక్గ్రౌండ్ లో వినపడే రేడియో బ్రాడ్కాస్ట్ ఫ్రీక్వెన్సీ 1964 దగ్గర ఉంటుంది. ఇది డేడేల్ ఫస్ట్ అపియరెన్స్ ఇయర్ 1964. హిడెన్ డీటెయిల్ నెంబర్ 3, హాస్పిటల్ వాల్ మీద హెచ్డి జ్యూడ్ స్టాచ్యూ దగ్గర ఫిస్క్ కూర్చున్నప్పుడు తన షాడో హార్నడ్ సిల్లెట్ లో కనిపిస్తుంది. హిడెన్ డీటెయిల్ నెంబర్ 4, బేబీ యూరి సీక్రెట్ కెమెరా ఫుటేజ్ ఫ్రేమ్ నెంబర్ 616 అని ఉంటుంది, డినోటింగ్ ది మెయిన్ ఎంసీయూ యూనివర్స్. హిడెన్ డీటెయిల్ నెంబర్ 5, మ్యాట్ మోర్డాక్ టాక్టికల్ సూట్ మీద ఉన్న స్క్రాచెస్ మ్యూస్ లోగో ప్యాటర్న్స్ లాగా సబ్టల్ గా ఉన్నాయి. హిడెన్ డీటెయిల్ నెంబర్ 6, ఫిస్క్ ఆఫీస్ వాల్ మీద ఎన్వైసీ మ్యాప్ లో హెల్స్ కిచెన్ పార్ట్ కేవలం బ్లాక్ కలర్ లో మార్క్ అయి ఉంటుంది. హిడెన్ డీటెయిల్ నెంబర్ 7, హెథర్ గ్లెన్ వేసుకున్న నెక్లెస్ కామిక్స్ లోని ఒరిజినల్ క్యారెక్టర్ డిజైన్ కి డైరెక్ట్ డిఫరెన్స్. హిడెన్ డీటెయిల్ నెంబర్ 8, బుల్సై వాడుతున్న గన్ సైలెన్సర్ పైన చిన్న టార్గెట్ సింబల్ ఎంగ్రేడ్ అయి ఉంటుంది. హిడెన్ డీటెయిల్ నెంబర్ 9, మ్యాట్ యొక్క రేడార్ సెన్స్ ఈసారి హేట్ఫుల్ డార్క్నెస్ థీమ్ కి తగ్గట్టు ఇంకా డార్క్ రెడ్ అలాగే బ్లర్డ్ గా చూపించారు. హిడెన్ డీటెయిల్ నెంబర్ 10, ఫైనల్ వేరో సీన్ లోని గేట్ నెంబర్ #7 అని ఉంటుంది, డినోటింగ్ దిస్ ఇస్ ది 7th ఎపిసోడ్ ఆఫ్ ది సీజన్. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ 7 లోని కొన్ని ఈస్టర్ ఎగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈస్టర్ ఎగ్ నెంబర్ 1, నెల్సన్ అండ్ మోర్డాక్ లీగసీ. కోర్ట్ రూమ్ సీన్ లో మ్యాట్ కూర్చున్న టేబుల్ పైన చిన్నగా ఫాగి అని స్క్రాచ్ అయి ఉంటుంది. ఇది వాళ్ళు కాలేజ్ లో ఉన్నప్పుడు చేసిన పని. నెట్ఫ్లిక్స్ సీజన్ 1 కి డైరెక్ట్ త్రో బ్యాక్. ఈస్టర్ ఎగ్ నెంబర్ 2, ది హ్యాండ్స్ బాక్స్. ఫిస్క్ అలాగే బుల్సై మీటింగ్ లో ఒక వుడెన్ బాక్స్ కనిపిస్తుంది. దీని మీద ఉన్న మార్కింగ్స్ ది హ్యాండ్ ఆర్గనైజేషన్ ఒరిజినల్ ఏషియన్ సీల్స్ తో మ్యాచ్ అవుతాయి. ఈస్టర్ ఎగ్ నెంబర్ 3, మెల్విన్ పాటర్ సా. హాస్పిటల్ రైడ్ తర్వాత దొరికిన ఎవిడెన్స్ లో ఒక బ్రోకెన్ సర్క్యులర్ సా బ్లేడ్ ఉంటుంది. ఇది గ్లాడియేటర్ అలియాస్ మెల్విన్ పాటర్ యొక్క ఒరిజినల్ గియర్ రిఫరెన్స్. ఈస్టర్ ఎగ్ నెంబర్ 4, సిస్టర్ మ్యాగీస్ రోసరీ. సిస్టర్ మ్యాగీ మ్యాట్ కి ఒక రోసరీ ప్రేయర్ బీట్స్ ఇస్తుంది. ఇది కామిక్స్ లోని గార్డియన్ డెవిల్ ఆర్క్ దగ్గర నుంచి మ్యాట్ అండ్ హిస్ మదర్ కనెక్షన్ ని డినోట్ చేస్తుంది. ఈస్టర్ ఎగ్ నెంబర్ 5, యూనియన్ అలైడ్ స్క్రూటినీ. కోర్ట్ రూమ్ లో మ్యాట్ ప్రెజెంట్ చేసే డాక్యుమెంట్స్ లో యూనియన్ అలైడ్ కన్స్ట్రక్షన్ పేరు ఉంటుంది. ఇది సీజన్ 1 లోని ఫస్ట్ బిగ్ కాన్స్పిరెన్సీ కంపెనీ. ఈస్టర్ ఎగ్ నెంబర్ 6, అలియాస్ ఇన్వెస్టిగేషన్స్. జెసికా జోన్స్ వెతికే ఫైల్స్ దగ్గర ఒక కార్డ్బోర్డ్ బాక్స్ మీద అలియాస్ అని రాసి ఉంటుంది. ఇది తన ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒరిజినల్ పేరు. ఈస్టర్ ఎగ్ నెంబర్ 7, సెంట్రీస్ వైల్డ్. సీరం వైల్స్ ఉన్న ల్యాబ్ లో బ్యాక్గ్రౌండ్ వాల్ మీద ఒక బ్లాక్ సన్ సింబల్ మోరాల్ ఉంటుంది. ఇది కామిక్స్ లో సెంట్రీలోని డార్క్ సైడ్ అయిన ది వైడ్ కి టీజర్. ఈస్టర్ ఎగ్ నెంబర్ 8, జాక్ మార్డాస్ గ్లౌస్. మ్యాట్ అపార్ట్మెంట్ లో ఈసారి బ్యాక్గ్రౌండ్ లో ఫాదర్స్ ఓల్డ్ బాక్సింగ్ గ్లౌస్ ని బ్లాక్ రిబ్బన్ తో కట్టి ఉంటారు. ఇట్ ఇండికేట్స్ మ్యాట్ ఈస్ రెడీ ఫర్ ఎ లైఫ్ ఆర్ డెత్ బ్యాటిల్. ఈస్టర్ ఎగ్ నెంబర్ 9, ఎస్టీ జ్యూడ్, ది ప్యాట్రన్ ఆఫ్ హోప్లెస్ కాసెస్. హాస్పిటల్ హాల్వే లో ఉన్న ఎస్టీ జ్యూడ్ స్టాచ్యూ రిఫరెన్స్ కేవలం డీటెయిల్ మాత్రమే కాదు, ఇది మ్యాట్ మార్డాక్ లైఫ్ లోని బార్నగన్ కామిక్ ఆర్క్ కీ సింబల్. ఈస్టర్ ఎగ్ నెంబర్ 10, ది గేట్ #7. ఫైనల్ సీన్ లో వేరోస్ గేట్ నెంబర్ #7 అని కనిపిస్తుంది. ఇది కేవలం ఎపిసోడ్ నెంబరే కాదు, కామిక్స్ లోని లెవెల్ 7 షీల్డ్ క్లియరెన్స్ ఆర్ సీక్రెట్ ప్రిజన్ రిఫరెన్సెస్ కి హింట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ 7 ఎందుకు చూడాలో, అలాగే ఎపిసోడ్ 8 కోసం ఎందుకు వెయిట్ చేయాలో, అలాగే ఈ సిరీస్ ని ఎందుకు చూడాలో 5 రీజన్స్ లో చూద్దాం. ముందుగా మనం ఈ ఎపిసోడ్ 7 ఎందుకు చూడాలో 5 రీజన్స్ గా చూద్దాం. రీజన్ నెంబర్ 1, ది బ్రూచువల్ టోన్, బ్లడ్ సోక్డ్ యాక్షన్ అండ్ రా ఇంటెన్సిటీ లెవెల్స్ 10/10 అని చెప్పొచ్చు. రీజన్ నెంబర్ 2, ది కోర్ట్ రూమ్ బ్యాటిల్, మ్యాట్ మోర్డాక్ ఈస్ బ్యాక్ ఇన్ హిస్ లాయర్ సూట్ అండ్ ఇట్స్ లెజెండరీ. రీజన్ నెంబర్ 3, ఫిస్క్ బ్రేక్ డౌన్, విన్సెంట్ డి ఓన్ఫ్రియన్స్ యాక్టింగ్ ఇన్ హాస్పిటల్ సీన్స్ ఈస్ కెరీర్ బెస్ట్. Reason number 4, Mew's next move, Heather Glen kidnapping sets up a high stakes finale. Reason number 5, technical quality, డార్క్ నోయిన్ లైటింగ్ హాస్పిటల్ హాల్వేస్ లో నాయర్ వైప్ ని పీక్స్ కి తీసుకెళ్లింది. ఇప్పుడు మనం ఎపిసోడ్ 8 కోసం ఎందుకు వెయిట్ చేయాలో 5 రీజన్స్ లో చూద్దాం. రీజన్ నెంబర్ 1, ది ఫైనల్ షో డౌన్, మ్యాట్ వర్సెస్ ఫిస్క్, ది అల్టిమేట్ ఫినాలే బ్యాటిల్. రీజన్ నెంబర్ 2, హిథర్స్ ఫేట్, మ్యూస్ హెథర్ గ్లెన్ ని చంపేస్తాడా లేక మ్యాట్ సేవ్ చేస్తాడా అనే దానికోసం ఈ ఎపిసోడ్ 8 వరకు మనం వెయిట్ చేయక తప్పదు. రీజన్ నెంబర్ 3, బుల్సై బీట్రాయల్, బుల్సై అలాగే ఫిస్క్ అలియన్స్ ఎన్వైసీ ని ఎలా తగలే
వదిలేస్తారో చూడాలి. రీజన్ నెంబర్ 4, వనిసాస్ రిటర్న్. తను కోమా నుంచి బయటికి వస్తుందా రాదా అని తెలుసుకోవాలంటే మన ఎపిసోడ్ 8 రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు. రీజన్ నెంబర్ 5, ది డిఫెండర్స్ రియూనియన్. ఫినాలేలో జెసికా జోన్స్ తో పాటు ఇంకెవరైనా వస్తారా అని తెలుసుకోవాలంటే మనం ఎపిసోడ్ 8 వచ్చేదాకా వెయిట్ చేయక తప్పదు. ఇప్పుడు మనం ఈ సిరీస్ ని ఎందుకు చూడాలో 5 రీజన్స్ లో చూద్దాం. రీజన్ నెంబర్ 1, ది గ్రిట్. ప్యూర్ నెట్ఫ్లిక్స్ వర్షన్ రేంజ్ వైలెన్స్ అండ్ గ్రిట్ ఇందులో ఉంది. రీజన్ నెంబర్ 2, క్యారెక్టర్ గ్రో. మ్యాట్ యాస్ ఏ రివల్యూషనరీ లీడర్ ఈస్ ఏ ఫ్రెష్ టేక్ అని చెప్పొచ్చు. రీజన్ నెంబర్ 3, ఎంసీయూ లింక్స్. సెండ్రియాన్ రాక్సన్ కనెక్షన్స్ బిల్ ఏ బిగ్గర్ యూనివర్స్. రీజన్ నెంబర్ 4, పేసింగ్. ఇందులో 8 ఎపిసోడ్స్ వల్ల కథ చాలా టైట్ గా మూవ్ అవుతుంది. రీజన్ నెంబర్ 5, జియో స్టార్ స్ట్రీమింగ్. 4K డాల్బీ విజన్ తోటి ఎన్వైసీ స్ట్రీట్స్ రాగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ లోని పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులోని పాజిటివ్స్ గురించి చెప్పాలంటే యాక్టింగ్. చార్లీ కాక్స్ ఎమోషనల్ రేంజ్ పీక్స్ లో ఉంది. టెన్షన్. 44 minutes feels like a 5 minutes ride. సినిమాటోగ్రఫీ. బ్లాక్అవుట్ అండ్ హాస్పిటల్ నో ఎయిర్ లైటింగ్. ఇంకా ఈ ఎపిసోడ్ లో నెగటివ్స్ గురించి చెప్పాలంటే కోర్ట్ రూమ్ సీన్స్ కొంచెం స్లోగా అనిపించవచ్చు. యాక్షన్ కోరుకునే వాళ్ళకి సెకండరీ క్యారెక్టర్స్ లైక్ హెథర్ గ్లెన్ కి ఈసారి తక్కువ స్క్రీన్ టైం దొరికింది బిఫోర్ కిడ్నాపింగ్. ఇప్పుడు మనం ర్యాంకింగ్ అలాగే రివ్యూస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ ఎపిసోడ్ నా ఓన్ ర్యాంకింగ్ వచ్చేసి 10 కి 8.9 స్టార్ రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే ఎపిసోడ్ 7 ఎమోషనల్ వెయిట్ ని అలాగే స్ట్రీట్ లెవెల్ బ్రిచువాలిటీని పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్ చేసింది. ది హేట్ఫుల్ డార్క్నెస్ టైటిల్ కి న్యాయం చేశారని చెప్పొచ్చు. ఇంకా ఈ ఎపిసోడ్ 7 కి నా కాంప్లిమెంట్ వచ్చేసి విన్సెంట్ డి ఓన్ఫ్రియా మేనేజ్ to make the audience feel sorry for a monster while keeping him absolutely terrifying. ఇది ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. ఇంకా అఫీషియల్ రివ్యూస్ లైక్ IMDb ర్యాంకింగ్, IGN ర్యాంకింగ్ అలాగే రోటన్ టమాటోస్ రివ్యూస్ గురించి చూద్దాం. ముందుగా మనం IMDb నుండి ఎంత ర్యాంకింగ్ వచ్చిందో చూద్దాం. IMDb నుండి 10 కి 9.8 స్టార్ రేటింగ్ వచ్చింది, హైయెస్ట్ ఫర్ దిస్ సీజన్ సోఫా. ఇంకా IGN నుండి 10 కి 8 స్టార్ రేటింగ్ వచ్చింది, బ్రిచువల్, బ్లడ్, సోక్ అండ్ ఎసెన్షియల్ వ్యూయింగ్. ఇంకా రోటన్ టమాటోస్ నుంచి 100% కి 90% టొమాటో మీటర్ నుంచి అలాగే ఆడియన్స్ పాప్కార్న్ మీటర్ నుంచి 88% వచ్చింది. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా చెప్పాలంటే ఎపిసోడ్ 7 ది హేట్ఫుల్ డార్క్నెస్ మాత్రం ఒక ఎమోషనల్ అండ్ వైలెంట్ సునామీ. ఫిస్క్ ఈసారి మేయర్ కాదు, ఒక అన్హింగ్డ్ మాస్టర్ గా మారాడు. మ్యాట్ రివల్యూషనరీ లీడర్ గా కోర్ట్ రూమ్ లో అలాగే స్ట్రీట్ లో రచ్చ చేస్తున్నాడు. 8 ఎపిసోడ్స్ లో మనం 7 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసేసా అండ్ రిమైనింగ్ 1 లాస్ట్ ఎపిసోడ్ మాత్రం ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేయడానికి రెడీ అయ్యింది. మీరు జియో స్టార్ లో ఈ ఎపిసోడ్ చూసాక హెథర్ బ్రతికుంది అనుకుంటున్నారా లేక మ్యూజాట్ లో ఒక పార్ట్ అవుతుంది అనుకుంటున్నారా? మీ థాట్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. హెథర్ గ్లెన్ ని మ్యాట్ సేవ్ చేయగలనుకుంటున్నారా లేక మ్యూజాట్ కి హెథర్ బలి అవుతుందా? మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక గట్టిగా లైక్ కొట్టండి. మీ మార్వెల్ బ్యాచ్ తోటి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని, నెక్స్ట్ వీడియో దీని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కుమ్మేయండి. ఇంకా ఇలాంటి క్రేజీ బ్రేక్ డౌన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.